మా 100 కేజీ నుంచి 70 కేజీ రావడానికి నాకు 1 ఇయర్ పట్టింది ఫ్యాట్ లాస్ అవ్వడానికి. అప్పుడు పెద్దగా నాలెడ్జ్ లేదు, ఏదో కష్టపడి తగ్గా అంతే. కానీ ఒక 7 months క్రితం నేను కంటెంట్ క్రియేషన్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను సమాజాన్ని ఉద్ధరిస్తామని రాలేదు. ఇప్పుడు నిజం ఒప్పుకుంటున్నాను, నేను నాకు డబ్బులు వస్తాయి, బ్రాండ్స్ వస్తాయి, ఇంకా ఫేమస్ అయిపోతాం. ఆ డబ్బులతో నా జిమ్ ఫీ ఇంకా నా డైట్ కోచ్లు ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు అని స్టార్ట్ చేశా. మీ అందరిలాగా రీల్స్ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనే భ్రమలోనే ఉన్నా అప్పటికి. కానీ అసలు రియాలిటీ వేరు మా. ఇప్పటికీ మా ఇంట్లో అంటారు, రే బాడీ తగ్గావు కదా ఇంకెందుకురా జిమ్ డైట్ అని డబ్బులు వేస్ట్ చేస్తావు, ఎందుకు మనం పెట్టగలమా అంత ఖర్చు అని. వాళ్ళు అన్న దాంట్లో అసలు తప్పు లేదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఫిట్నెస్ అనేది లగ్జరీ లైఫ్ లాంటిది. నేను ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను, కానీ నాకు రేపు జిమ్కి వెళ్ళలేని సొల్యూషన్ వచ్చినప్పుడు నన్ను బయట వాళ్ళు చూసి ఇటు జిమ్ మానేసి ఇంట్లో చేసుకుంటున్నాడు అని నవ్వచ్చు. నవ్వనేమండి, పర్వాలేదు. జేబులో రూపాయి లేకపోతే, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఫిట్నెస్ ఆపేసాక వచ్చే డిప్రెషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందరూ ఇప్పుడు హోమ్ వర్కౌట్ సిరీస్ అని, హోమ్ వర్కౌట్ ఛాలెంజెస్ అని చేస్తున్నారు. ఎందుకు? హెల్త్ కోసం కాదు, వాళ్ళ వీడియోస్ చూసి ఎవరికో ఉపయోగపడుతుందని కాదు. అందరికీ సాయి రాక్స్ అనాలా అయిపోవాలి, రాత్రికి రాత్రి 300K ఫాలోవర్స్ వచ్చేయాలి, వైరల్ అయిపోవాలి. మీరు అన్నయ్య ఫాలోవర్స్నే చూస్తున్నారు, కానీ ఆయనే పడిన ఇయర్స్ కష్టాన్ని, ఇయర్స్ స్ట్రగుల్స్ని ఎవరో చూడరు. దయచేసి మీ లైఫ్ని ఇంకొకరి లైఫ్తో కంపేర్ చేసుకోకండి. ఫాలోవర్స్ కోసం వర్కౌట్ చేయకండి, మీకోసం, మీ హెల్త్ కోసం చేయండి. ఈ 7 monthsలో నాకు అర్థమైంది ఒకటే, ఫిట్నెస్ అంటే బ్రాండ్స్ కాదు, ఫిట్నెస్ అంటే హెల్త్. ఇప్పుడున్న ఈ జనరేషన్ మొత్తం ఫోన్లోనే బతికేస్తున్నారు, హెల్త్ని మర్చిపోయారు. రేపు వద్దాను నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఈ లైక్స్ యూస్ మిమ్మల్ని కాపాడవు. అందుకే నేను జిమ్ మానేలేదు. ఎవరికైతే జిమ్కి వెళ్ళలేక ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆగిపోయారో వాళ్ళ కోసం. నేను మీ లెవెల్కి దిగి నాకున్న చిన్న నాలెడ్జ్ని మీ ఇంట్లో మీతో పాటు వర్కౌట్ చేస్తాను. ఇది ఫేమ్ కాదు, మన హెల్త్ కోసం. నా పేరు వీరు. వెల్కమ్ టు హోమ్ వర్కౌట్ సిరీస్.